శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి పురాణ రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం. పురాణ రహస్యాలు కార్యక్రమంలో కూర్మ పురాణానికి స్వాగతం. కూర్మ పురాణంలో ఆయన 4 ఆశ్రమాలు 4 రకాలైనటువంటి ధర్మాలు చెప్పారు. వీటి యొక్క వర్ణాల యొక్క ప్రత్యేకతని మాకు తెలియపరచండి అని అడిగేటప్పటికీ బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి వానప్రస్థానికి వెళ్ళాలి. 25 సంవత్సరాల దాకా బ్రహ్మచర్యం, 50వ ఏడు వచ్చిందాకా గృహస్థాశ్రమం. అక్కడి నుంచి తనని తాను డిఫ్యూజ్ చేసుకోవాలి. లేకపోతే పిల్లలు మనవళ్ళు అందరూ కూడా నిన్నటిదాకా పులిలాగా బతికినటువంటి వాడిని మెల్లిమెల్లిగా కొంచెం పలచన చేయడం మొదలు పెడతారు. కాబట్టి వాళ్ళ మీద రాగం పెంచుకొని వాళ్ళు మాట వినక మనస్సులో బాధపడుతూ జీవించడం కంటే 50 ఏళ్ళు వచ్చేటప్పటికి నా బాధ్యత అయింది, ఇక నేను పరమాత్మ వైపే దృష్టి పెట్టాలి అని పిల్లల మీద, భార్య మీద, మిగతా బంధువర్గం మీద, మిత్రుల మీద రాగం తగ్గించుకుంటూ పరమాత్మ ధ్యానంలో మెల్లిగా గడపడం అనేది నేర్చుకోవాలి. అలా గడపనటువంటి వాళ్ళు సంసారంలో మెల్లిమెల్లిగా అవమానానికి గురవుతూ ఉంటారు. ఇక 75 ఏళ్ళు వచ్చేటప్పటికి పూర్తిగా సన్యాసాశ్రమ స్థితిలోకి వెళ్ళాలి అని పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు నేను వయస్సు చెప్పాను, కానీ వయస్సుతోటి సంబంధం లేదు. బ్రహ్మచర్యంలో పరిపక్వం రాగానే గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమంలో పరిపక్వం రాగానే వానప్రస్థం, వానప్రస్థంలో పరిపక్వత రాగానే సన్యాసాశ్రమ స్వీకారాన్ని తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఈ ఆశ్రమాల్లో ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన ఒక్క బ్రహ్మచర్యం నుంచి సన్యాసాశ్రమానికి కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మచారి ఒక్కడు మాత్రం వాడికి పరమ వైరాగ్యం కలిగితే, పరమగతిని పొందాలి అనే కోరిక బాగా తీవ్రంగా ఉన్నట్టయితే అతను బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసాశ్రమం గ్రహించవచ్చు అని ఉత్పన్న జ్ఞాన విజ్ఞానో వైరాగ్యం పరమగతః ప్రవ్రజేత్ బ్రహ్మచర్యాత్ యాదీచ్ఛేత్ పరమాం గతిం. అలా కాకుండా గనక ఆ భీషణమైనటువంటి బ్రహ్మచర్యం మీద దృష్టి లేకపోతే వివాహం చేసుకొని రకరకాలైనటువంటి యజ్ఞాలని అనుష్ఠానం చేసి విరక్తుడైతే అప్పుడు సన్యాసాన్ని గ్రహించవచ్చు అని పెద్దలు చెప్తున్నారు. బుద్ధిమంతుడైన ద్విజుడు, గృహస్థుడు విధిపూర్వకమైనటువంటి యజ్ఞానుష్ఠానం, పుత్రోత్పత్తి చేయకుండా గృహస్థాశ్రమాన్ని వదిలి సన్యాసం గ్రహించకూడదు. వైరాగ్య వేగంతో ఇంట్లో ఉండడానికి ఇష్టపడని ద్విజోత్తముడు అక్కడే యజ్ఞం చేసుకుంటూ సన్యసించవచ్చు. చూడండి ఎంత గొప్ప విషయాల్ని చెప్తున్నారో. అయినప్పటికీ అనేక యజ్ఞాల్ని ఆశ్రయించి, వనాన్ని ఆశ్రయించి తపస్సు చేసి
తపోయోగం వల్ల కూడా విరక్తుడై సన్యసించవచ్చు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇక వానప్రస్థాన్ని తీసుకున్న తర్వాత మాత్రం మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించకూడదు. సన్యాసి వానప్రస్థాశ్రమంలోకి రాకూడదు. సన్యాసం తీసుకున్న తర్వాత అబ్బాయి నేను మారిపోయానండి, ఇప్పుడు వానప్రస్థానికి వస్తాను అంటానికి ఏ విధంగా సన్యాసులకి హక్కు లేదు. వానప్రస్థాశ్రమం గత్వా నగృహ్ణాం నా గృహం ప్రవిశేత్ పునః, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఇక ద్విజుడు ప్రాజాపత్యాన్ని కానీ ఆగ్నేయ ఇష్టిని కానీ చేసి సన్యాసాశ్రమాన్ని గ్రహించవచ్చు. వైదిక విధానంతో వానప్రస్థం నుండి సన్యాసాశ్రమంలోకి ప్రవేశించవచ్చు. అలాగే యజ్ఞ సంబంధి క్రియల్ని ఆచరించడంలో అసమర్థుడై ఉన్నవాడు, గుడ్డివాడు, కుంటివాడు, దరిద్రుడైన బ్రాహ్మణుడు వైరాగ్యం పొందినప్పుడు సన్యాసం స్వీకరించవచ్చు. అందరికీ సన్యాసానికి వైరాగ్యమే ప్రధానము అని చెప్పబడుతోంది. విరక్తి లేనటువంటి వాడు సన్యాసం తీసుకోకూడదు. అలా పొరపాటున తీసుకుంటే ఖచ్చితంగా పతితుడవుతాడు. విరక్తి లేనివాడు సన్యాసం తీసుకుంటే ఏమవుతుందండి? సన్యాసం అయితే తీసుకుంటాడు, కానీ పొద్దున్నే ఏడయ్యేటప్పటికీ కాఫీ ఎక్కడ దొరుకుతుందా, టీ ఎక్కడ దొరుకుతుందా అని వెతకడం మొదలు పెడతాడు. ఇక పలహారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా ఎప్పుడైతే ఇంద్రియాలని వాడు నిగ్రహించుకోలేదో, ఈ ఇంద్రియాలు ఏ వస్తువుల్ని వెతకడానికి వెళ్ళినా మళ్ళీ సంసారంలో ఉండే అన్ని వస్తువుల్ని అవి వెతకడం మొదలు పెడతాయి. అందుకని యోగ్యమైనటువంటి సన్యాసి ఆ పనులు చేయకూడదు. ఒక రహస్యం చెప్పుకుందాం మిత్రులారా. సన్యాసం తీసుకొని కాఫీయో టీయో తాగాలనే కోరిక వస్తే ఏమిటి పరిస్థితి అంటే, ప్రతి కోరికకి మనం చాలామందికి రుణపడి ఉంటాం. కాఫీయో టీయో తాగడము అనేది చాలా చిన్న కోరిక, కానీ దాని వెనకాల చాలా పెద్ద కర్మకి మనం రుణపడి ఉంటాం. ఎలా అంటారా? కాఫీ తాగాలి అంటే పాలు కావాలి. పాలు కావాలి అంటే కొట్టు దగ్గరకో, గేదెల వాళ్ళ దగ్గరకో, వాళ్ళ మన దగ్గరకో రావాలి. ఆ గేదె పాలు ఇవ్వాలి, గేదెతోటి మనకి కర్మ, లేదా ఆవుతోటి మనకు సంబంధించిన కర్మ. ఆ ఆవుకి గడ్డి వేసేవాడోడు, గడ్డిని తెచ్చేవాడోడు, సేవ చేసేవాడు, వీళ్ళందరితోటి మనకు కనిపించకపోయినా పరోక్షంగా వాళ్ళందరి కర్మకి మనం రుణగ్రస్తులం. టీ తాగడము అనేది చిన్న కోరికే, కానీ ఈ కోరిక వెనకాల మనకి తెలియకుండా చాలామందికి రుణగ్రస్తులం అయ్యి ఉంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సన్యాసం తీసుకునేటటువంటి వాడు విరాగి అయి ఉండాలి. వైరాగ్యము వాడి జీవితానికి ప్రధానమైనటువంటి లక్షణమై ఉండాలి. శ్రద్ధావంతుడై మొత్తం జీవితం అంతా ఒకే ఆశ్రమంలో సరైన వ్యవహారం కలిగి ఉన్నటువంటి వాడు కూడా మోక్షాన్ని పొందడానికి సమదర్శి అవుతాడు. అంటే బ్రహ్మచారి జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న, గృహస్థు జీవితాంతం అదే గృహస్థాశ్రమంలో ఉన్న, పూర్తి వానప్రస్థంలో ఉన్న, పూర్తి సన్యాసంలో ఉన్న మోక్షాన్ని పొందొచ్చు. కానీ సన్యాసం తీసుకొని పతితుడైనటువంటి వాడికి మాత్రం మోక్షము సమర్థనీయం కాదు, రాదు. న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించేవాడు కావాలి, శాంతుడు కావాలి, బ్రహ్మ విద్యా పరాయణుడు కావాలి, నిత్యం స్వధర్మ పాలన చేసి మోక్షప్రాప్తిని పొందేటటువంటి యోగ్యుడిగా మనిషి ఉండాలి. న్యాయాగత ధనం ఎప్పుడు న్యాయంతో. అందుకే శంకరాచార్యులు వారు మూఢజహీ ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అని చెప్తారు. ఎప్పుడూ న్యాయమైనటువంటి ధర్మంతో
మనం జీవితాన్ని గడపాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక న్యాయ మార్గంలో సంపాదనని సంపాదించేటటువంటి వాడు శాంతుడు, బ్రహ్మ విద్యాపరాయణుడు, నిత్యము వాడి యొక్క ధర్మాన్ని పాలన చేసేవాడు మోక్షప్రాప్తికి యోగ్యుడవుతాడు. ఎప్పుడూ కర్మలను ఆచరించాలి, కానీ ఎలా ఆచరించాలి? బ్రహ్మార్పణ దృష్టితో కర్మల్ని ఆచరించాలి. కర్మల మీద ఆసక్తి ఉండకూడదు. అలా ఆసక్తి లేనటువంటి నిష్కాముడైనటువంటి కర్మను ఆచరించేవాడు ఎవడుంటాడో వాడు ప్రసన్నమైనటువంటి మనస్సుతో ఎవడు కర్మలను ఆచరిస్తున్నాడో వాడు మోక్షాన్ని పొందుతాడు అని పెద్దలు చెప్తున్నారు. మనందరికీ తెలుసు కూడా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఆ కర్మ ఎలా చేయాలి అంటే బ్రహ్మాణ్యాధ్యాయ కర్మాణి నిస్సంగ కామవర్జిత ప్రసన్నేనైవ మనసా కుర్వాణో యాతి తత్పరం. ప్రసన్నమైనటువంటి మనస్సుతోటి బ్రహ్మార్పణ దృష్టితోటే కర్మను ఆచరించాలి. కర్మలన్నిటినీ బ్రహ్మార్పణం చేయాలి. బ్రహ్మార్పణ చేసి కర్మల పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా నిష్కామమైనటువంటి వ్యక్తి ప్రసన్నమైనటువంటి మనస్సుతో కర్మలను ఆచరించేవాడు మోక్షాన్ని పొందుతాడు. అదే వివేకానందుల వారు చెప్పింది. ఆంగ్లంలో ఒక్క పదంలో చెప్పారు, వర్క్ ఇన్సెసెంట్లీ బట్ బీ నాట్ అటాచ్డ్ టు ఇట్. పనిని ఆగకుండా చెయ్యి, కానీ పనిని అంటుకోకుండా చెయ్యి అని చెప్తాడు. అలా మనకి మోక్షాన్ని ఇవ్వడానికి అవసరమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి పదార్థం బ్రహ్మ ద్వారానే ప్రాప్తిస్తుంది. బ్రహ్మమే ఇవ్వబడతాడు. ఈ భావనయే బ్రహ్మార్పణం. మనం ఏది కోరుకుంటున్నామో అది బ్రహ్మమే, మనకి వచ్చేటటువంటిది బ్రహ్మమే, మనం తీసుకున్నటువంటిది బ్రహ్మమే. ఈ భావనే బ్రహ్మార్పణము అంటారు. బ్రహ్మణా దీయతే ధేయం బ్రాహ్మణే సంప్రదీయతే బ్రహ్మైవ ధీయతే చేతి బ్రహ్మార్పణమిదం పరం. నాహం కర్త సర్వమేతత్ బ్రహ్మైవ కురుతే కథా ఏతత్ బ్రహ్మార్పణం ప్రోక్తం ఋషిభిస్తత్వదర్శిభిః. ఋషులు తత్వదర్శన సంపన్నులు ఎప్పుడు నేను కర్తని కాదు, నేను ఈ పనిని చేస్తున్నాను అని అనరు. సర్వమేతత్ బ్రహ్మైవ కురుతే తథా. ఇది అంతా బ్రహ్మమే తప్ప ఇక్కడ చేయబడుతున్నటువంటి కర్మలో దేంతోటి నాకు సంబంధం లేదు. అలా ఎలా చెప్తారండి అంటే, గాఢ నిద్రలో ఉన్నవాడు గాలి పీలుస్తున్నాడు. మరి గాఢ నిద్రలో మనస్సు లేదు, బుద్ధి లేదు. గాలిని ఎవడు పీలుస్తున్నాడు? నా మనస్సు పీలవట్లేదే, నా బుద్ధి పీలవట్లేదే. నా మనస్సు బుద్ధికి సంబంధం లేనటువంటి ఓ పరాజ్ఞానం ఏదైతే బ్రహ్మతత్వం ఉందో అది తీసుకుంటోంది గాలిని. అంటే నీ గాలి వల్ల నీకు మనస్సు వస్తోంది తప్ప నీ మనస్సు వల్ల నీకు గాలి రావట్లేదు అనే విషయాన్ని చక్కగా చెప్తూ, నేను కర్తని కాదు, నా మనస్సు నా బుద్ధి కర్త కాదు, ఇదంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు. కాబట్టి నేను బ్రహ్మాన్నే తప్ప ఈ దేహాన్నో చేసే పన్ననో కాదు అనేటటువంటి జ్ఞానాన్ని పొందాలి. ఇలా కర్మని ఎవడైతే చేస్తాడో సనాతనుడైనటువంటి భగవంతుడైన ఈశ్వరుడు ఇలాంటి పనుల కర్మను ఆచరించేవాడిని చూసి సంతోషం చెందుతాడు. కాబట్టి అన్ని పనుల్లోకి ఇలా చేసే పని చాలా శ్రేష్టతమమైనటువంటి పని, ఇది చాలా గొప్ప బ్రహ్మని అర్చించే విధానము అని చెప్తూ, పరమేశ్వరుడి పట్లే సర్వకర్మ ఫలాల్ని ఉంచడము శ్రేష్టమైన బ్రహ్మార్పణమే అవుతుంది. కాబట్టి అలా బ్రహ్మార్పణం చేయాలి. ఎప్పుడూ సాంగత్యంతో లేకుండా అంతా
ఈశ్వరార్పణ దృష్టితోటి చేయాలి. విద్వాంసులని కర్మని ఆచరిస్తే అది కూడా మోక్షదాయకమే. ఎలా అంటే ఎప్పుడూ కర్మని త్యాగం చేయాలండి. మనం ఎలా త్యాగం చేయాలి కర్మని అంటే ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఓ శ్లోకం మనకు తెలియాలి. మొత్తం పూజంతా చేస్తాం. పూజంతా అయిన తర్వాత కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కాయేన శరీరంతో, వాచ వాక్కుతోటి, మనస్సుతోటి, ఇంద్రియాలతోటి, బుద్ధితోటి, ఆత్మతత్వంతో, నా ప్రకృతితోటి, నా స్వభావంతో నేను ఏ పనులైతే చేశానో సకలం పరస్మై ఆ పనులన్నీ కూడా నారాయణుడికే నేను సమర్పిస్తున్నాను. ఎందుకు? మీరు సెల్ ఫోన్ కొన్నారు. మన మనస్సుకి తండ్రి వాయుదేవుడు, తల్లి ఆకాశం. అలాగే సెల్ ఫోన్కి తల్లి స్పేసు, తండ్రి ర్యాము. ర్యాము సంచాలనం చేస్తూ ఉంటుంది ఎంత స్పీడు అని. వాయుదేవుడు కూడా వేగాన్ని సూచిస్తూ ఉంటాడు. ఆకాశమో కొత్త విషయాన్ని తీసుకొచ్చి లోపల పెట్టుకోవడానికి ఖాళీ అవకాశాన్ని ఇస్తుంది. అవకాశాన్ని ఇచ్చేదాన్ని ఆకాశం అన్నారు. సంచాలనం చేసేటటువంటి దాన్ని వాయుతత్వ గుణం అన్నారు. అందుకని అదే స్పేస్ ర్యాము అని రెండుగా మనం చెప్పుకుంటే, ఇప్పుడు అనవసరమైనటువంటివన్నీ కూడా మన వాట్సాప్ల్లో ఎక్కడ చూసినా లోపలికి వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడో టీవీ ఇట్లా చూస్తున్నప్పుడు ఒకళ్ళు మంచి మెసేజ్ పెట్టారు. ఈ వాట్సాప్కి చిన్నపిల్లలకి వేసే డైపర్కి అట్టే పెద్ద తేడా లేదండి అని. అదేమిటి అని చూస్తే ఎప్పుడూ తడిమి చూస్తూ ఉంటామట. ఏమైనా వచ్చిందా, ఏమైనా వచ్చిందా, ఏమైనా వాట్సాప్ తీయటం, ఏమన్నా మెసేజ్ వచ్చిందా అని చూసుకోవడం, చిన్నపిల్లవాడి డైపర్ ఏమన్నా వచ్చిందా అని చూసుకోవడం. ఈ రెండిటికి ఏమిటి వచ్చేది? మలం తప్ప ఉపయోగపడేది ఏముంటుందండి? కాబట్టి మలయుక్తంగా ఎప్పుడు ఏమొచ్చిందా అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఫోన్లో స్పేస్ అంతా నిండిపోగానే ఎలా ఫోన్లో స్పేస్ అంతా నిరాకారంలోకి డిలీట్ చేస్తున్నామో, నామాల్ని రూపాలని డిలీట్ చేస్తున్నామో, ప్రతిరోజు మనం మన లోపల ఉండేటటువంటి విషయాల్ని ఒక్కొక్క దాన్ని డిలీట్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఈ డిలీట్ చేస్తూ వెళ్ళిపోవడాన్నే కర్మని ఆచరించాలి, దాన్ని అంటుకోకూడదు అని చెప్పడం. బ్రహ్మణాధాయ కర్మాణి అంటే అంతా బ్రహ్మమే అని అర్పించడం ఏదైతే ఉందో అదే ఈ శ్లోకం. అందుకనే పూజ చేసినా ఏం చేసినా చివరికి కాయేన వాచా చెప్పందే మనం ముగించము. అదే దాని డిలీట్ బటన్. ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇక అందుకే సంగరహితంగా అంటుకోకుండా నువ్వు చేయవయ్యా అని మనకి చెప్తూ ఉన్నారు. అన్ని ప్రయత్నాలతో కర్మల నుంచి వచ్చేటటువంటి ఫలాలన్నింటినీ కూడా త్యాగం చేయాలి. వాటితో తొందరలోనే మనిషికి పరమపద ప్రాప్తి మనకి లభిస్తుంది. ఇట్లా నిష్కామ కర్మని కనుక ఈ జన్మలో పూర్వజన్మలోని పాపాలన్నింటినీ నశింపజేసి చిత్తానికి అద్భుతమైనటువంటి ప్రసన్నతని కలిగిస్తుంది. దాంతో నరుడు బ్రహ్మజ్ఞుడవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని ధర్మశాస్త్రం చెప్పినట్టు బ్రహ్మమవుతాడు. అందువల్ల ఏ ఆశ్రమంలో ఉన్నా సరే మనం ప్రయత్నంతో అయినా భగవత్ ప్రీతి కోసం కర్మల్ని ఆచరించాలి. దాంతో అంటుకోకుండా ఉండేటటువంటి స్థితిలో ఉండాలి. ఇలాంటి పరమజ్ఞానాన్ని పొందిన దాన్ని ప్రభావంతో నైష్కర్మ్య సిద్ధిని పొంది ఏకాకి అయి
మమతా శూన్యుడై శాంతిని పొందినటువంటి వాడు ఎవడుంటాడో జీవితకాలంలో వాడు ఖచ్చితంగా ముక్తిని పొందుతాడు. అనగా జీవన్ముక్తుడవుతాడు, బతికుండంగానే ముక్తిని పొందేటటువంటి వాడవుతాడు. వీక్షతే పరమాత్మానం పఠం పరం బ్రహ్మ మహేశ్వరం నిత్యానందీ నిరఖాసస్తస్మిన్నేవ లయం వ్రజేత్. అలాంటి వ్యక్తి నిత్యానంద స్వరూపుడు, స్వతః ప్రకాశవంతుడు, పరమేశ్వరుడు, పరబ్రహ్మ, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆ పరమాత్మలోనే లీనమవుతాడు అని పెద్దలు చెప్తున్నారు. అందుకని ఎప్పుడూ ప్రసన్నమైనటువంటి మనస్సుతోటి ఉండాలి. తల్లి ఆ తండ్రి పరమేశ్వరుడి యొక్క ప్రీతి కోసం నిరంతరం కర్మయోగాన్ని ఆచరించాలి. పరమేశ్వరుడి యొక్క శాశ్వత స్థానాన్ని అలా చేసినటువంటి వాడు పొంది తీరుతాడు అని ఈ విధంగా 4 ఆశ్రమాల సంపూర్ణమైనటువంటి శ్రేష్ఠ క్రమాన్ని మనకి వివరించి, ఈ క్రమాన్ని ఎవడు తప్పుతాడో వాడు ఎప్పటికీ స్థితి పొందలేడు అనే విషయాన్ని చెప్తూ తృతీయ అధ్యాయాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. ఇది తృతీయ అధ్యాయం పూర్తయింది. ఇక చతుర్థో అధ్యాయం చెప్పుకుందాం. ప్రాకృత సర్గవర్ణనము. నేటికి స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.